ఓం శాంతి. 25/4/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. భగవంతుని శ్రీమతము. నేను ఆత్మను. సర్వోన్నతమైన భగవంతుని శ్రీమతముపై నడుస్తున్నాను. నేను పాత దేహాన్ని, దుఃఖాన్ని కలిగించే దేహ బంధుమిత్రులను అందరినీ మరచిపోయాను. నా దృష్టిలో ఒక్క నిరాకార శివబాబాయే ఉన్నారు. నేను శివబాబా స్మృతిలో ఉంటూ సుఖాన్ని పొందుతున్నాను. శివబాబా, నేను మీ శ్రీమతానుసారము పవిత్రముగా ఉంటున్నాను. మీరు తెలిపిన జ్ఞానాన్ని పూర్తిగా అలవర్చుకుంటున్నాను. త్వరలో కర్మాతీత స్థితిని చేరుతాను. శివబాబా, నేను ఒక్క మీతో కలిసి ఇంటికి వస్తాను. ధర్మరాజపురిలో శిక్షలు తినను. ప్రస్తుత అలజడి వినాశ సమయంలో ఆత్మనైన నేను అలజడి చెందక మీతో ఇల్లైన పరంధామానికి బయలుదేరుతాను. ఈ పాత ప్రపంచంలోనే నా మిగిలి ఉన్న కర్మల లెక్కాచారాలను పూర్తి చేసుకుంటాను. శివబాబా, నేను యోగ బలముతో తలపైనున్న పాప భారాన్ని పూర్తిగా దించి వేసుకుంటాను. ఆత్మనైన నేను యథార్థ జ్ఞానాన్ని తెలుసుకున్నాను. శివబాబా, మీరు సర్వవ్యాపి కాదని నాకు అర్థమైనది. మీరు ప్రజాపిత బ్రహ్మ ద్వారా నూతన సృష్టిని రచిస్తున్నారు. బ్రహ్మ ద్వారా నన్ను మీ వారిగా చేసుకున్నారు. నేను మాయ నుండి పూర్తి ముక్తముగా ఉంటున్నాను. శివబాబా, నేను పాత దేహము, దేహ సహితంగా బంధుమిత్రులతో నా బుద్ధిని తెంచివేశాను.
నా ఆత్మీక రాముడు, మనోభిరాముడు, నా తండ్రి నిరాకార శివబాబాయే. శివబాబా, మీ స్మృతియే సత్యాతి సత్యమైనది. ఆత్మనైన నేను చాలా దూర దేశము నుండి ఇక్కడికి వచ్చాను. నేను బహుదూరపు బాటసారిని. శరీరాన్ని ధరించి నేను నా పాత్రను అభినయిస్తున్నాను. ఆత్మనైన నేను నిరాకార జ్యోతి స్వరూపమును. నా తండ్రి పరమాత్మ కూడా నిరాకార జ్యోతి స్వరూపమే. పరమాత్మ సర్వత్రా వ్యాపించి లేరని నాకు అర్థమైనది. శివబాబా, నేను మీ నామ కర్తవ్య సహితముగా స్మృతి చేస్తున్నాను. నేను ఆత్మను, భృకుటి మధ్య మెరిసే నక్షత్రమును. నా తండ్రి శివబాబా చైతన్యమైన నక్షత్ర స్వరూపము. శివబాబా, నేను మిమ్మల్ని యథార్థముగా తెలుసుకున్నాను. భక్తి మార్గపు ఎదురు దెబ్బల నుండి రక్షించుకున్నాను. ఆత్మనైన నేను పరమాత్మ సర్వశక్తివంతుడనే సత్యాన్ని తెలుసుకున్నాను. నేను దేవీ దేవత ధర్మానికి చెందిన ఆత్మను. సత్యమైన బ్రాహ్మణునిగా అయ్యాను. శివబాబా, ఆత్మనైన నాలో బాగా ధారణ జరుగుతూ ఉంది. నేను పూర్తి పవిత్రతను ధారణ చేసి కర్మాతీత స్థితికి చేరుకుంటాను. అంతిమ వినాశ సమయంలో నాపైనున్న వికర్మల మురికిని తొలగించుకుంటాను. ఆత్మనైన నేను నిమిష ప్రతి నిమిషము స్మృతి చేస్తూ పూర్తి పవిత్రమవుతాను. ఇది ఒక్కటే సత్యమైన ఆత్మీక యాత్ర అని నాకు అర్థమైనది. ఆత్మ పరమాత్మను కలుసుకునే మార్గము కూడా ఇదే. శివబాబా, నేను సత్యమైన
జ్ఞాన ప్రకాశంలోనికి వచ్చాను. మీ శ్రీమతాన్ని అనుసరిస్తూ బాగా చదువుకుంటాను. ఉన్నతమైన పదవిని పొందుతాను. ఆత్మనైన నేను ప్రతిరోజు మీ నుండి కొత్త కొత్త పాయింట్లను తెలుసుకుంటున్నాను. జీవించి ఉన్నంత వరకు నేను నేర్చుకుంటూనే ఉంటాను. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని వదిలి భవిష్యములో రాకుమార పదవిని పొందుతాను. శివబాబా బేహద్దు సృష్టి చక్రములో ఆత్మనైన నేను తిరుగుతూ ఇప్పుడు చివరి మెట్టుకు వచ్చి చేరాను. కోట్లాది మందిలో నేను ఈ జ్ఞానాన్ని పొందుకున్నాను. ఆత్మనైన నేను దేవతా ధర్మానికి చెందినవాడను. బాగా పరిశ్రమ చేస్తూ మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను. నేను మాయా యుద్ధముతో ఎప్పుడు ఓడిపోను. మమ్మ బాబా వలె తీవ్ర పురుషార్థము చేస్తాను. శివబాబా నేను మీతో ప్రీతి బుద్ధిని కలిగి ఉన్నాను. మంచి పదవిని పొందుతాను. నేను గుడ్డి వారికి ఊతకర్రగా అయ్యి నిలబడుతాను. శివబాబా మీరు సర్వశక్తివంతులని, సర్వవ్యాపకుడు కాదని నేను తెలుసుకున్నాను. నేను నెంబర్ 1 పదవిని పొందుతాను. సాధారణ ప్రజా పదవి, నౌకర్ల పదవి నాకు వద్దు బాబా. ఈశ్వరుడు జ్ఞాన సాగరుడు శివబాబా వచ్చి నాకు రాజయోగమును నేర్పిస్తున్నారు. దేవత ఆత్మనైన నేను నా 84 జన్మలను పూర్తి చేశాను. నేను నిగూఢమైన విషయాలను అర్థము చేసుకుంటున్నాను. శివబాబా మిమ్మల్ని నేను ఎప్పుడూ మరచిపోను. గుప్త పురుషార్థము చేస్తూ ఉన్నతమైన గమ్యాన్ని చేరుకుంటాను. శివబాబా
నేను సత్యయుగ మొదటి డివిజన్లోనికి వస్తాను. నూట 8 మంది మాల, అష్టరత్నాల మాల, 16,000 మాల. ఇది మా గాయనమే. విష్ణుమాల ఈ సంగమ యుగములో తయారవుతూ ఉంది. నేను పూర్తి పురుషార్థం చేస్తాను. నేను దేవతా ధర్మానికి చెందినవాడను. స్వర్గ సుఖాన్ని పొందే అర్హతను సాధించాను. మమ్మ బాబాలను అనుసరించి నేను సింహాసన అధికారినవుతాను. పాఠశాలలో నేను చురుకైన బుద్ధితో చదువుతాను. ప్రథమ శ్రేణిలో వస్తాను. ఆత్మనైన నేను ప్రదర్శనీలో సేవను చేస్తాను. ఇంకా ఇంకా నేర్చుకుంటూ ఉంటాను బాబా. విద్వాంసులు, పండితులు మొదలైన వారికి కూడా అర్థం చేయిస్తాను. స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారనే నిశ్చయాన్ని కలిగించుతాను బాబా. దూరదేశవాసి శివబాబా, మీరు మమ్మల్ని మీ వెంట ఇల్లైన పరంధామానికి తీసుకుని వెళ్ళండి. ఆత్మనైన నేను ముక్తిధామములో సంపూర్ణ విశ్రాంతిని పొందుతాను. నేను సంపూర్ణ నిశ్చయ బుద్ధి గల ఆత్మను. జీవన్ముక్తిలో నేను రాజా రాణి పదవిని పొందుతాను. మమ్మ బాబాల వలె సింహాసన అధికారిగా అవుతాను. నేను గుప్త పురుషార్థము చేస్తున్నాను. తప్పక ప్రత్యక్షమవుతాను. బాబా, నేను అప్పుడప్పుడు కాక ప్రతిరోజు మీ సేవా కేంద్రానికి వస్తున్నాను. ఆత్మనైన నేను తండ్రి, టీచరు, సద్గురువు వద్ద రాజయోగాన్ని నేర్చుకుంటున్నాను. శివబాబా, మీ శ్రీమతము ద్వారా నేను సంపూర్ణ పావనముగా అవుతున్నాను. శ్రీమతము ద్వారా నేను పవిత్రముగా ఉంటూ
నా లౌకిక కుమారికి కూడా పవిత్ర జీవిత మహత్యాన్ని తెలియజేస్తాను. అపవిత్రతకు వశమై పాపాత్మునిగా కాను. అపవిత్ర జీవితము హత్యతో సమానమని నేను తెలుసుకున్నాను. ఆత్మనైన నేను జీవన్ముక్తి పదవిని పొందేందుకు పూర్తి పురుషార్థం చేస్తాను. తల్లి తండ్రి వలె మహారాజు మహారాణి పదవిని పొందుతాను. శివబాబా, నేను సెన్సిబుల్గా అయ్యి ఈ చదువును బాగా అధ్యయనము చేస్తాను. శివబాబా, నేను ఒక్క మీపై సత్యమైన ప్రేమను కలిగి ఉన్నాను. నేను దయా హృదయమును, అంధులకు దారి చూపిస్తాను. శివబాబా, నేను డైరెక్ట్గా మీ నుండి శ్రీమతాన్ని తీసుకుంటాను. పాపాత్మునిగా కాకుండా నన్ను నేను రక్షించుకుంటాను. శివబాబా, మాయ రకరకాల కార్టూన్ ఫోజులను చూస్తూ నేను సాక్షిగా ఉంటాను, భయపడను. మీరిచ్చిన సంతుష్టత గుణాన్ని సదా ధారణ చేస్తూ ఉంటాను. శివబాబా, ఈ బేహద్దు స్క్రీన్పై అనేక రకాల మాయా కార్టూన్ షోలను చూస్తూ వాటికి వశము కాను. సాక్షి స్థితిలో స్థితమవుతాను. ప్రతి దృశ్యాన్ని సంతుష్టత స్వరూపంలో చూస్తూ ఉంటాను. నేను సంతోషి ఆత్మను. ఆత్మనైన నేను స్వయంగా భగవంతునికి సత్యమైన పుత్రుడను. నేను ఏ విషయములోనూ సంశయపడను. శివబాబా, మీరు ఈ సృష్టిపై స్వయంగా అవతరించారు. నేను నా చేతిని మీ చేతికి అందించాను. బాబా, నేను ఎప్పుడూ మీ చేతిని వదలను, అనాథగా కూడా కాను. శివబాబా, మీ చేతిని వదిలి బయట జీవించగలననే సంకల్పము కూడా నేను చేయను. బాబా, మాయ నన్ను
అనేక విధాలుగా క్రింద పడేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ నా జతలో బాబా ఉన్నారు. నా చేతిని బాబా చేతికి ఇచ్చాను. నేను నిశ్చింతగా ఉన్నాను. మహాబలశాలి శివబాబా, చివరి గెలుపు నాదేనని నాకు తెలిసినదే. ఏది ఏమైనా నేను మీ చేతిని వదలను. మీ చేతిని పట్టుకున్న నా విజయము తథ్యము. నా యజమాని స్వయంగా భగవంతుడే. నా తండ్రి సర్వసమర్థుడు. బాబా చేతిని పట్టుకున్న నేను సర్వసమర్థుడనే. శివబాబా, మీ చేతిని వదిలే మూర్ఖుడిని నేను కాదు. నేను సదా మీ చేయినే పట్టుకొని మాయపై విజయమును సాధిస్తాను. ఓం శాంతి.